కొడంగల్ మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొడంగల్ మార్కెట్ యార్డు వద్ద శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే రేవంత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వాలు, పోలీసు వాహనాలపై అలాగే పోలీసు జీపులను ధ్వంసం చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించిన సమాచారం ఏంటి? నిన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ వైషమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి కార్యక్రమాన్ని నిర్ణయించారు. అయితే అంతకన్నా గంట ముందు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన అనుచరులతో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ తరలి వస్తుండగా పోలీసులు గొడవ ఉద్దేశంతోనే వీళ్ళని ఆపడం జరిగింది. అయితే మమ్మల్ని ఎందుకు ఆపుతారు, మా ప్రోటోకాల్ ప్రకారం నాకు ప్రయారిటీ ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి ఒక్కసారిగా పోలీసుల పైన విసుగుపడడం జరిగింది. విచక్షణ కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులపైకి ఘర్షణ దిగారు. అయితే ఘర్షణ సందర్భంగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసు వాహనాలపైన రాళ్లు రువ్వారు. ఒక వాహనం డీసీఎం వాహనం కూడా పోలీసులకు సంబంధించిన వాహనం అద్దాలు ధ్వంసం అయిపోయాయి. అయితే పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించి కార్యకర్తలు అందరూ కూడా అదుపు చేయడం, లాఠీచార్జ్ చేసి అందరినీ చేరగొట్టడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డిని అలాగే తిరుపతి రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డిని ఇద్దరిని కూడా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు. అయితే ఇది ఇలా ఉండగానే జూపల్లి కృష్ణారావు పర్యటన వచ్చి కొడంగల్ కి చేరుకొని పెద్ద ఎత్తున కార్యకర్తల ఊరేగింపుతో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కార్యక్రమం కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ జూపల్లి కృష్ణారావు ఆ మార్కెట్ యార్డ్ లో మీటింగ్ లో కూడా పాల్గొంటా ఉన్నారు. అయితే ఇది ఒక టీడీపీ కావాలని టీడీపీ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే ఏ కార్యక్రమం జరిగినా కూడా టీఆర్ఎస్ మంత్రులు వచ్చినప్పుడల్లా కూడా ఏదో రకంగా ఈ పబ్లిసిటీ కోసం ఈ రకంగా చేస్తున్నామని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు పేర్కొంటున్నారు. మొత్తానికి అయితే ప్రతి కార్యక్రమంలో గతంలో చూసిన మన మంత్రి లక్ష్మారెడ్డి వైద్య శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా అక్కడ వ్యాఖ్యలు చేయడం, తర్వాత దానిపైన దుమారం లేపడం అని చెప్పేసి అది కూడా జరుగుతా ఉంది. మొత్తానికి అయితే కొలంబోలో ఏ కార్యక్రమం చేసినా కూడా టీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తల మధ్య మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంటా ఉంది. ఇది ఇలాగే కొనసాగమని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత ఈ మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఈ మార్కెట్ యార్డ్ దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఉంచడం జరిగింది.